ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలామంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4గురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈరోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులు కొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలామంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలామంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా